ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో దేవతలు నిర్మించారని ప్రతీతి ఉన్న చారిత్రాత్మక సిద్ధేశ్వర ఆలయానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. 1000 ఏళ్ల క్రితం చోళుల కాలంలో నిర్మించిన ఈ అత్యంత ప్రాచీన ఆలయాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సందర్శించారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కేంద్ర పురావస్తు శాఖ అధికారులతో కలిసి ఆలయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన మంత్రి ఈ అపరూప శిల్పకళా సంపదను జిల్లాకే తలమానికంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. నిజంగా ఆ సిద్ధేశ్వర వేణుగోపాల స్వామి మమ్మల్ని ఆశీర్వదించి ఇక్కడికి పిలిపించినట్లే తప్ప ఇదేదో ఎవరో పిలిస్తే మేము రావడము, మాకై మేము రావడము కాదు. మాకు ఆలోచనలు ఉండొచ్చు, కానీ ఇన్నాళ్ళు రాని ఆలోచన, రాని అవకాశం ఈరోజు ఈ సమయంలో వచ్చిందంటే వాళ్ళు పిలిస్తేనే, పిలిచి ఇవన్నీ మీరు చేయండి అంటేనే ఇవాళ మీ శాసనసభ్యుడికి కానీ నాకు కానీ మా అధికారులకు కానీ ఒక మంచి అవకాశం భగవంతుడే ప్రసాదించాడని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాను. ఎందరో సిద్ధులు ఏది కోరుకుంటే అది సిద్ధిస్తుంది అనేటువంటి ఆలోచన విధానం, సిద్ధేశ్వర స్వామి మహిమ, ఆ వేణుగోపాల స్వామి యొక్క ఆశీస్సులు ఇవాళ ఈ ప్రాంతంలో ఉండి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. వీటన్నిటితోటి ఇప్పటికే ఈ ఆలయాల పునర్నిర్మాణంలో కొన్ని కార్యక్రమాలు పూర్తయినాయి. కొన్ని కార్యక్రమాలకి ఇవాళ శంకుస్థాపనలు చేసి పనులు మొదలుపెట్టడానికి మా అధికారులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఈ సిద్ధేశ్వర స్వామి ఆలయం, కామాక్షిదేవి ఆలయం, ఇది పురావస్తు శాఖ పరిధిలో ఉంది. దీనిలో ఏదైనా ఒక పని సంకల్పించాలి అంటే పురావస్తు శాఖ యొక్క ఆజ్ఞల మేరకు, వాళ్ళ యొక్క సూచనల మేరకే ఇవన్నీ మనం తిరిగి పునరుద్ధరింపబడాలి అని చెప్పి నేను మళ్ళీ మీ అందరికీ ఒకసారి తెలియజేస్తాను. ఆ విధంగా చేయడానికి గడిచిన 2-3 మాసాలుగా మునిరత్నం రెడ్డి గారు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, భారతదేశానికి సంబంధించినటువంటి పురావస్తు శాఖ డైరెక్టర్గా మనవాడు, తెలుగువాడు, ఆయనతోటి ఇక్కడికి వచ్చినటువంటి అనేక మంది అధికారులు, వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే, వివిధ రాష్ట్రాల్లో ఆ శాఖలో పనిచేస్తుంటే అందరూ మీరు ఈ రాష్ట్రానికి రండి, మా ఊరికి రండి, మా ఆలయాలు చూడండి అని చెప్పి ఆహ్వానించి వారందరినీ కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అలాగే దేవాదాయ శాఖ అధికారులందరూ వచ్చారు. వాళ్ళందరినీ మేము ఇప్పుడు ఒకటే కోరుతున్నాం, ఈ ఆలయాల యొక్క పూర్వపు విధానాలను కానీ, పూర్వపు విధి నిర్వహణలో కానీ, ఆలయాల పునర్నిర్మాణంలో కానీ పూర్తి స్థాయి మీరు అధ్యయనం పూర్తి చేసి ఒక మంచి సంకల్పంతో మాకు ప్రణాళికలు ఇవ్వండి. మీ సూచనల మేరకు, మీ అందరి యొక్క ఇటు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి అధికారుల యొక్క సూచనల మేరకు ఈ సిద్ధేశ్వర స్వామి, కామాక్షి ఆలయాలని పునర్నిర్మించేదానికి మేము ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి మీ అందరికి కూడా మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. అందుకని వారందరినీ ఇక్కడికి తీసుకొచ్చి ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తున్నాం. మరొక విషయం, ఈ ఆలయాలకి ఉన్నటువంటి భూముల విషయం, ఆశీర్వచనాలు తీసుకోవడం, అక్షంతలు వేయించుకోవడం, తీర్థం తీసుకోవడం, వెళ్ళిపోవడం అనేటువంటిది సహజ సిద్ధం. కానీ ఆ వేద మంత్రాలు వాళ్ళు లోపల చదివేటప్పుడు, ఆ ఉచ్చారణ జరిగేటప్పుడు, ఆ వేదములో ఉన్నటువంటి ఒక వైబ్రేషన్, దైవాన్ని దివి నుంచి భూమికి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం, సామాన్య భక్తులకు కూడా దైవం అత్యంత సన్నిహితంగా ఉండి ఆశీస్సులు అందిస్తున్నాడు అనేటువంటి ఒక మహాద్భుతమైనటువంటి సన్నివేశం
ఇవాళ ఆలయాల్లో స్పష్టంగా కనబడుతుంది. గతంలో ఇవన్నీ మర్చిపోయారు. 5 సంవత్సరాలు అసలు వేద మంత్రాలే చెప్పే పరిస్థితులు లేవు. పూజా కైంకర్యాలు చేసే పరిస్థితులు లేవు. ఆలయ కమిటీలను వేసిన దాఖలాలు లేవు. ఇవాళ వాటన్నిటినీ ప్రక్షాళన చేసుకుంటూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 27,000 ఆలయాల్లో ఇవాళ ఒకటొకటిగా వాటిని తిరిగి ప్రజల మధ్య భక్తులకి అందించే కార్యక్రమం చేస్తున్నాం. ఈ విధంగా చేస్తూ వచ్చినప్పుడు కృష్ణపట్నంలో ఉన్నటువంటి శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ 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 సిద్ధేశ్వర వేణుగోపాల స్వామి వార్ల యొక్క దేవస్థానాల యొక్క ప్రతిష్ట, వాటికి అవసరాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఇవి ఎలా నిర్మించబడ్డాయి, మన పూర్వీకులు వేల సంవత్సరాల క్రితం వీటిని ఎలా నిర్మాణం చేశారు అనేటువంటి దానిలో మరి ఇవాళ ఉదయం నుంచి నేను ఆలయం సంబంధించినటువంటి చారిత్రక పుటల్ని తిరగవేస్తూ వస్తూ ఉంటే ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం నా కళ్ళ ముందు నేను చదవడం జరిగింది. క్రీస్తు శకం 10-11వ శతాబ్దాల మధ్య ఈ ఆలయాలకి శ్రీకారం చుట్టబడిందని, కృష్ణపట్నాన్ని ఆనాడు గండ గోపాలపట్నంగా పేరునింది అని చెప్పి ఇవాళ చరిత్ర చెబుతుంది, చరిత్ర పుటల్లో ఉంది. ఇవే మనం అందరం కూడా తెలిసింది. బహుశా నా తరమే కాదని నాకు ముందు తరం వాళ్ళకు కూడా కృష్ణపట్నం అనేది తెలుసు. ఈ గండ గోపాలపట్నం అనేటువంటి పేరు మనకి కనుమరుగైపోయింది. ఇవాళ చూద్దామన్నా కనిపించే పరిస్థితి లేదు. ఆలయాల శాసనాల్లోనే ఇది దొరుకుతుంది. ఇవన్నీ పరిశీలన చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కృష్ణపట్నం ఓడరేవుకు కూడా ఆనాడు గండ గోపాలపట్నం ఓడరేవుగా పిలిచేవారు అని ప్రసిద్ధిగాంచింది ఆనాడు చరిత్రలో అని ఈరోజు మనకి శాసనాల్లో వెల్లడవుతూ ఉంది. 1000 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క రేవు కానీ గ్రామాలు కానీ ఈ ఆలయాలకి అనుబంధంగా దేవనాయకం అనే పేరుతో పెద్ద తోట ఉండేదని, 18 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు ఆ తోటలోకి వచ్చి దేశ విదేశాలకు సంబంధించినటువంటి అనేక విషయాలపైన చర్చలు జరిపి ఆలయాల నిర్మాణానికి కూడా ఏ విధంగా తగు సూచనలు ఆనాటి ఋషి పొంగవులు, ఆనాటి చారిత్రక ప్రసిద్ధిగాంచిన ఆగమ శాస్త్రాల నిష్ణాతులతో చర్చించారో వాటివన్నీ కూడా ఇవాళ మనకి చరిత్ర పుటల్లో కనబడుతున్నాయి. అంత ప్రాశస్త్యం కలిగినటువంటి గండ గోపాలపట్నం రేవుని, ఈ గ్రామాన్ని ఈరోజు సందర్శించి ఈ ఆలయాల్లో పూర్వపు ప్రతిష్టని మళ్ళీ ప్రతిపక్ష నాయకుడిగా అధికార పార్టీ ముఖ్యమంత్రిని కలిసి ఈ భూములన్నింటినీ కూడా ఈ ప్రాంత రైతాంగంలో కొంత తక్కువ ధర ఇవ్వడం జరిగింది, న్యాయం చేయండి అంటే సరేనని ఒప్పుకున్నటువంటి నాటి ముఖ్యమంత్రి చంద్రమోహన్ రెడ్డి గారి అభ్యర్థనని మన్నించి చంద్రమోహన్ రెడ్డి గారు తిరిగి సర్వేపల్లికి వచ్చేలోగా ఆదేశాలు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వాలు మనకి జీవోలు విడుదల చేశాయని చెప్పి మీకు మనం ఒక కార్యదీక్ష, కార్యసిద్ధి, సంకల్ప సిద్ధి ఉన్నప్పుడు అది అధికారమా ప్రతిపక్షమా అనేది కాదు. ఆ యొక్క భగవంతుడు ఆశీస్సులతో కార్యక్రమం మొదలు పెడితే కార్యక్రమాలన్నీ విజయవంతం అవుతాయి. ఈ సిద్ధేశ్వర స్వామి యొక్క ఆస్తుల్ని కాపాడడంలో ఆనాడు చేసినటువంటి ఒక ప్రయత్నం సిద్ధించి సిద్ధేశ్వరుడి యొక్క నామకరణం శాశ్వతమైంది. ఈ ప్రాంతానికి సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటికే అన్ని విషయాలు కూడా మన చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇక ఆస్తులు ఉన్నాయి, ఆస్తుల కన్నా బ్యాంకుల్లో నిధులు ఉన్నాయి. ఈ ఆస్తులన్నీ మార్పిడి జరిగి
ఆ నిధులన్నీ బ్యాంకుల్లో ఇవాళ డిపాజిట్లు కాబడ్డాయి. ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారంటే ఈ ఆలయాలకి 80 కోట్ల రూపాయలు పైన డబ్బు ఉంది, మరి 60 కోట్ల పైన బంగారం ఉంది, ఖర్చు పెట్టేస్తే పోలేదా? ఖర్చు పెట్టడం మొదలు పెడితే సంవత్సరం తిరిగే లోపల బ్యాంక్ అకౌంట్లలో మళ్ళా నీల్ బ్యాలెన్స్ వస్తుంది. దేవాదాయ శాఖకు ఒక ప్రత్యేక చట్టం ఉంది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. ఏ మొత్తం వచ్చినా ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో అక్కడ ఉంచాలి. దాని మీద వచ్చేటువంటి వడ్డీని మనం ఖర్చు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి పొంది ఖర్చు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అంతే తప్ప 80 కోట్లు ఉంటే 80 కోట్లకి 80 ఆలయాలు కట్టేద్దామంటే కుదరదు. కాబట్టి ఇలా కొన్ని నిబంధనలు ఉన్నాయి. కొన్ని ఆ నిబంధనల ప్రకారమే మేము నడుచుకోవాలి. మీకు ఒక విషయం చెప్తాను. ధూపదీప నైవేద్యం అనేటువంటి ఒక పథకం ఈ రాష్ట్రంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 2500 రూపాయలతో ఎక్కడైతే ఆదాయం లేనటువంటి ఆలయాలు ఉన్నాయో కనీసం దీపం పెట్టడానికి ఆనాడు 2500 రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పారు. అది మళ్ళీ 5000 అయింది. ఇవాళ సరిపోవడం లేదని చెప్పి 5000ని 10,000 చేస్తామని ఎన్నికల ప్రణాళికలో కూటమి నాయకత్వం చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి మొదటి వారంలోనే 5,481 ఆలయాలు ఉంటే దానికి 10,000 లెక్కని ఇస్తూ ఈ 1.5 సంవత్సరంలో ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి మేము అడిగితే మళ్ళీ పెరిగి 6,170 ఆలయాల్లో ఇవాళ ధూపదీప నైవేద్యం స్కీమ్లో 10,000 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి ఆ పూజాది కార్యక్రమాలు చేసే వ్యక్తి అకౌంట్కి సంవత్సరానికి 74 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. అలాగే ఇవాళ ఆలయాల పునర్నిర్మాణం జీర్ణోద్ధరణ కార్యక్రమం జరుగుతూ ఉంటే మంజూరు చేశారు, కానీ పనులు నిలిపేశారు, పనులు చేయలేదు. కనీసం 20% పనులు కూడా కానిటువంటివి మళ్ళీ అవసరమా లేదా? ప్రజాప్రతినిధుల్ని ఆ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలకు అద్దం పెట్టే విధంగా ఆ ఆదేశాలు ఆలోచనలు తీసుకొని వాటిని మంజూరు చేస్తూ కొత్త ఆలయాలకి శ్రీకారం చుడితే ఇప్పుడు 706 ఆలయాలని 832 కోట్ల రూపాయలతో పునర్నిర్మాణానికి ఆదేశాలు ఇచ్చి వాటిని ప్రారంభిస్తున్నామని చెప్పి నేను మీకు మనవి చేస్తాను. ఇవన్నీ కూడా దేవాదాయ శాఖ తీసుకున్న నిర్ణయం, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు చేసేటువంటి కార్యక్రమాలు. వీటన్నిటితోటి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆర్థిక సౌలభ్యంతో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర దేవాదాయ శాఖ 2 సంవత్సరాల లోపల 5,000 భజన మందిరాలు నిర్మాణం చేయాలని ఒక్కొక్కటి 3 రకాలుగా పెట్టాం. 20 లక్షల రూపాయలు ఒకటి, 30 లక్షల రూపాయలు ఒకటి, 40 లక్షల రూపాయలు ఒక రకం. 5 నుంచి 7 సెంట్ల స్థలం ఇస్తే 20 లక్షలు, 9 నుంచి 12 సెంట్ల స్థలం ఉంటే 30 లక్షలు, 15 సెంట్లకు పైన ఉంటే అది 40 లక్షలు. ఈ రకంగా ప్రహరీ నిర్మాణంతో ఇవాళ 5,000 భజన మందిరాలు రాబోయే 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటీవలే నిర్ణయం తీసుకొని నిధులు ఇచ్చి దీనికి అయ్యే ఖర్చు 750 కోట్ల రూపాయలు. మరి ఇంత పెద్ద ఎత్తున ఇవాళ ఆలయాల నిర్మాణం, ధూపదీప నైవేద్యాల ఏర్పాట్లు, ఆలయాల పునర్నిర్మాణం, పురాతనమైన ఆలయాలు ఇవన్నీ చేస్తూ రాబోయేటువంటి 2027 జూన్ 26 నుండి జూలై 7వ తారీఖు వరకు గోదావరి పుష్కరాలు రాబోతున్నాయి. ఈ గోదావరి పుష్కరాలకి ఒక విశిష్టత ఉంది.
ఈ గోదావరి పుష్కరాలు వరుస క్రమంలో ఇది 3వ దఫా చూస్తే ఈ 3 దఫాలు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండి పుష్కరాలను నిర్వహిస్తున్నటువంటి ఏకైక నాయకుడు బహుశా భారతదేశంలో ఈయన ఒక్కడే ఉంటాడు. ఇది అత్యంత విశిష్టమైనటువంటి కార్యక్రమం. కృష్ణా పుష్కరాలు వస్తున్నాయి 2028 జూన్ మాసంలో. దీనికి కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉండి నిర్వహిస్తూ ఉన్నారు. ఇన్ని దఫాలుగా ఒక 12 సంవత్సరాలకు వచ్చేటువంటి పుష్కరం 3 దఫాలు అంటే 36 ఏళ్ల తర్వాత కూడా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి పరిపాలన అందించడానికి ఒక పరిపాలనా దక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం వారికి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఆశీస్సులు, ఆయన సిద్ధేశ్వర స్వామి ఇచ్చినటువంటి ఆయన శక్తే ఆ యొక్క సంకల్ప బలం సిద్ధించింది. కాబట్టి 3 వరుస పుష్కరాలకి ఆయనే ముఖ్యమంత్రి. ఇది అందరికీ సాధ్యపడేది కాదు, మరి ఆయనకే సాధ్యపడింది. ఇవి చేస్తూ గోదావరి నది పరివాహక ప్రాంతం భద్రాచలం దాటిన తర్వాత వచ్చే గోదావరి అంతా ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది. ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మరి తెలంగాణలో కూడా గోదావరి మనకే ఉండేది, కాళేశ్వరం ఇవన్నీ. భద్రాచలం ఇవాళ తెలంగాణకు వెళ్ళాక భద్రాచలం నుంచి క్రింది వరకు సముద్రం దగ్గర వరకు గోదావరి అంతా మనదే. ఈ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఆలయాల ఇవాళ 43 ప్రధానమైన ఆలయాలను గుర్తించాం. దానికి 51,79,00,000 దేవాదాయ శాఖ మంజూరు చేసి ఆలయాల పునర్నిర్మాణ కార్యక్రమం మొదలుపెట్టాం. ఇప్పుడిప్పుడే పనులు మొదలవుతున్నాయి. మా శాసనసభ్యుల నుంచి ఇంకా ఘాట్లు ఎక్కువ చేయాలని, అలాగే పాత ఆలయాలు ఇంకా ఉన్నాయి వాటిని పునర్నిర్మాణం చేయాలని ఇంకా మాకు ప్రతిపాదనలు వస్తున్నాయి. అవసరమైన మేరకు వాటన్నింటినీ కూడా చేయడం జరుగుతుంది. ఇవాళ ఈ యొక్క ఆలయాలు 956 ఆలయాలకి మనకి ఇవాళ ట్రస్ట్ బోర్డులు నియమించగలిగినవి ఉంటే వీటన్నిటికి కూడా ఈ 2 సంవత్సరాల్లో పాలక వర్గాలు నియమించాం. ఇంకొక 463 ఆలయాలకి పాలక వర్గాలను వేయాలి. వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని కోర్టుల్లో ఉన్నాయి, కొన్ని వాళ్ళు గత ప్రభుత్వంలో నామినేట్ చేసిన వాళ్ళు మా సమయం అయిన దాకా మేము దిగము అంటే మీరు అలాగే ఉండండి అని చెప్పింది ఈ ప్రభుత్వం. దిగొద్దన్నాం మేము కూడా, కానీ పోయిన ప్రభుత్వం అలా చెప్పలా. ఒక నెల సమయం ఉందయ్యా మాకంటే ఈ నెల మీరెందుకు ఉండాలని చెప్పి తీసి పారేసి వాళ్ళని నామినేట్ చేసుకున్నారు. దుర్మార్గంగా పనిచేసి చట్టానికి వ్యతిరేకం చేసి మేము చట్టాన్ని గౌరవించాం. వాళ్ళ సమయాన్ని పూర్తి కానివ్వండి అన్నాం. మన కడప జిల్లాలో గండి ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. చైర్మన్ ఒక్కడే ఉన్నాడు సంవత్సరం రోజుల నుంచి. మొత్తం పాలకవర్గం సమయం అయిపోయిందని వెళ్ళిపోయారు. చైర్మన్ ఉంటే నా సమయం అయిన దాకా ఉంటాను, లేకుంటే నన్ను తీసేయండి అన్నాడు. ముఖ్యమంత్రి గారు చెప్పిన సమాధానం ఒకటే, ఆ ఒక్కరినే ఉండండి, పాలకవర్గం వేయొద్దు. ఆయన పూర్తి అయిపోయిన తర్వాత పాలకవర్గం వేద్దామన్నాం. ఇప్పుడు ఆయన సమయం అయిపోతే కొత్త పాలకవర్గం మేము వచ్చిన 2 సంవత్సరాల తర్వాత ఇవాళ గండి ఆంజనేయ స్వామి ఆలయానికి పాలకవర్గం అయిపోతున్నాం. ఇది మా చిత్తశుద్ధి, నిబద్ధత. చట్టాలు గౌరవించేటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. చట్టాలని ఎప్పటి కూడా గౌరవించి ఆమోదించేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. అందుకని ఇవాళ నిబద్ధతతో ప్రతి కార్యక్రమాన్ని మనం చేస్తూ వస్తున్నాం. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతోటి ఇవాళ దేవాదాయ శాఖ పరుగులు పెడతా ఉంది. అనేక ఆలయాలు, గతంలో ఈ ఆలయాల్లో కనీసం గంట కొట్టిన పాపాన బాలేదు ఎవరు. ఇలాంటి ఆలయాలు ఇవాళ శోభాయమానంగా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మా ఆలయం ఇది, మేము ఆలయానికి వెళ్ళొద్దామని చెప్పి ఒక మంచి ఆలయాల్లో దైవత్వంతో దేవాలయాలకు వస్తున్నటువంటి ఆ భక్తులు, ప్రజలు, సామాన్యులు ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులకు రావడం అనేది
అత్యంత గొప్ప విశిష్టతతో కూడుకున్నది. అటువంటి ఆలయాలను ఇవాళ తిరిగి మళ్ళీ మనకి ప్రజల మధ్యకి తీసుకొచ్చి వాటికి సేవా కార్యక్రమాల్లో ఉన్నాం. అందరూ సేవకులమే, భగవంతుని సేవకులం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారైనా ఆ భగవంతునికి సేవకుడిగానే మేమందరం పనిచేస్తున్నాం. మీ అందరి ఆశీస్సులు ఇవ్వండి. ఈ యొక్క సిద్ధేశ్వర వేణుగోపాల స్వామి కామాక్షి సమేత ఆలయాలని పూర్వ వైభవానికి రాబోయేటువంటి 2 సంవత్సరాల కాలంలో పనులు పూర్తి చేసి మళ్ళీ మీ శాసనసభ్యుని చేతనే ప్రారంభింపజేస్తాము అని చెప్పి నేను మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, నేచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకందించటం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.